నమస్తే అండి. ఈరోజు నెల్లూరులో 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నెల్లూరు టౌన్ ప్రయాణికులు దిక్కుదోచని పరిస్థితిలో అయిపోయింది. వాళ్ళ పరిస్థితి చూడండి. ఎటు చూసినా కూడా ట్రంక్ రోడ్లో కానీ, కాంప్లెక్స్ రోడ్లో కానీ, సండే మార్కెట్ రోడ్డు కానీ అన్నీ నిండిపోయినాయి. వెహికల్స్ ఆగిపోయి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, స్త్రీలు, పిల్లలు చాలా ఇబ్బందికి గురైనారు. బయట నుంచి హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడానికి వచ్చిన వీళ్ళు పరిస్థితి వర్ణాతీతం. ఆ విధంగా 1 గంట సేపు వర్షం పడితేనే నెల్లూరు టౌన్లో పరిస్థితి చూడండి ఎంత విదారకంగా అయిందంటే, చూసేదానికి కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా నడిచి వస్తున్నారు చూడండి. ఇది వర్షం పడితే నెల్లూరు పరిస్థితి చూడండి. ట్రంక్ రోడ్డు, ఈ ట్రంక్ రోడ్లోనే ఎటు వీధికి పోయినా కూడా వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. బళ్ళు ఆగిపోతున్నాయి. ఆడపిల్లలైతే బళ్ళు ఆపుకొని రోడ్లో బురదని ఇట్లా అన్ని డ్రైనేజ్ వాటరు, ఆ వాటర్లో నడిచి వస్తున్నారు అందరూ. చూడండి, గంట పాటు పడిన వర్షానికి నెల్లూరు టౌన్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. రోడ్ల సైడ్ డ్రైనేజీ పోక వాటర్ మొత్తం ఆగిపోయి, ట్రంక్ రోడ్డు, సండే మార్కెట్లు అయితే మరీ కంప్లీట్గా మోకాట్లోతు పైన తొడల్లోతు నీళ్లు ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి పడిన 2 గంటల పాటు వర్షానికే ఈ అంగళ్ళ లేకల్లా వచ్చేసినాయి. షాపులన్నీ వాకిళ్ళ వరకు నీళ్లు వచ్చినాయి. చూడండి, ఇంత విదారకంగా చూసేదానికి కూడా ఏర్లులాగా ఉన్నాయి, చెరువుల్లాగా అనిపిస్తున్నాయి మనకు. ఇంకా వర్షం పడుతుంది. ఇంకా అధికంగా వర్షం పడితే నెల్లూరు టౌన్లో ఎక్కడ బండ్లు అక్కడే ఆగిపోతాయి. ఉద్యోగానికి పోయిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు చూడండి, అతలాకుతలం అయిపోయింది 1 గంటకే నెల్లూరు పరిస్థితి, టౌన్ పరిస్థితి.